ఇప్పుడు మనం వింటాము మరీ చూస్తాము. ఎర్రటోపీ అమ్మాయి కథ. ఒక సమయంలో అందరూ ఎర్రటోపీ అమ్మాయి అని పిలిచే ఒక చాలా మంచి అమ్మాయి ఉండేది. ఆమె అమ్మమ్మ తయారుచేసిన ఎర్రటోపీ ఎప్పుడూ ధరించేది కాబట్టి అలా పిలిచేవారు. ఒకరోజు ఆమె తల్లి ఆమెను పిలిచింది. ఎర్రటోపీ అమ్మాయి, నా కూతురా, నీ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది. ఈ బుట్టను రొట్టె మరియు కేక్లతో ఆమెకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎర్రటోపీ అమ్మాయి వెంటనే వెళ్తానని వాగ్దానం చేసింది. ఆమె అడవి ద్వారా నడిచింది. మా తోడేలు ఆమె ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. ఆమె భయం లేకుండా అతనికి అన్నీ చెప్పింది. తోడేలు వేరే మార్గంలో పరిగెత్తింది. అతను ముందుగా అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. ఎర్రటోపీ అమ్మాయి చేరినప్పుడు తలుపు తెరిచి ఉంది. ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె తన అమ్మమ్మను మంచం మీద చూసింది. అమ్మమ్మా, నీ కళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి. నిన్ను బాగా చూడ్డానికి అని తోడేలు చెప్పింది. అమ్మమ్మా, నీ పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. నిన్ను బాగా తినడానికి. తోడేలు మంచం నుండి దూకింది. ఆ సమయంలో ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు తోడేలును తరిమేశాడు. అతని ఎర్రటోపీ అమ్మాయి మరియు ఆమె అమ్మమ్మను కాపాడాడు. ఆ రోజునుంచి ఆమె నేర్చుకుంది, అపరిచితులతో మాట్లాడకూడదని.